25, 25-26 అంటే ఒక దాదాపు ఈ కాలంలో దాదాపు 3,20,452 కోట్లు అప్పు చేశారు. అప్పు చేసి వీళ్ళంతా కూడా ఈ డబ్బుని ఎక్కడ పెడుతున్నారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ వ్యయానికి ఎక్కువగా వినియోగించేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి వాదన కూడా వాళ్ళు తెరపైకి తీసుకొస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా తయారు చేసేసింది మీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటికి ఏమన్నా ఆన్సర్ ఉందా సార్? ఇప్పుడు వారు అప్పులు ఇంత చేశారు, పెట్టుబడులు ఎంత వచ్చాయో కూడా చెప్పమనండి సార్. వాళ్ళ హయాంలో పెట్టుబడులు ఎంత వచ్చాయి, అప్పులు అంత చేశారు, వారి హయాంలో పెట్టుబడులు ఎంత వచ్చాయి. ఇప్పుడు మేము అప్పులు చేసి ఇప్పుడు అప్పులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. మా హయాంలో పెట్టుబడులు ఎంత వచ్చాయి, అదే మాదిరిగా వాళ్ళ హయాంలో ఎంత వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళ గ్రోత్ ఏంటి అనేది కూడా ఒకసారి వైఎస్ఆర్సీ నాయకులు మాట్లాడాలి. సో ఆ మాటలకు అనుగుణంగానే మనం ఏదైనా కానీ ప్రజలు తీసుకుంటారు. మా హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని, తీరుస్తున్నటువంటి అప్పులు ఏంటి, ఎలా అప్పులు వస్తూ ఉన్నాయి, ఏ సందర్భంలో అప్పులు చేస్తూ ఉన్నారు, ఏ సందర్భంలో తీరుస్తూ ఉన్నారో కూడా ఒకసారి మాట్లాడాలి. వారి హయాంలో అప్పులే ఉన్నాయి సార్, పెట్టుబడులు లేవు. ఒకటి ఇక్కడ వాళ్ళు కొన్ని అంశాలను ఇక్కడ ఓకే వంశీ గారు ఇక్కడ ఒక అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతున్న పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు మద్యం దుకాణాలకు సంబంధించి మీరు టెండర్లు పెట్టారు. ఈ టెండర్లకు సంబంధించి వచ్చినటువంటి దరఖాస్తుల ద్వారా 1,797 కోట్ల రూపాయలు రాబడి వచ్చింది. ఇదంతా పన్ను ఆదాయం కిందకి రాదు కాబట్టి ఈ మొత్తాన్ని మినహాయించి రాష్ట్ర పన్ను ఆదాయం సగటు వార్షిక వృద్ధి 1.99% అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అన్నీ మినహాయిస్తూ పోవడం అంటే ఇక్కడ ఏంటి అంటే జనాలకు అర్థం కావడం కోసం అంటే ఇవన్నీ కూడా తీసేసి మాట్లాడడం. అంటే నేను ఒక వ్యాసం చూశాను అనమాట. ఇవాళ మన బుగ్గన రాజేంద్రనాథ్ గారు రాసినటువంటి వ్యాసం అనమాట ఇది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అని చెప్పేసి ఇది వాళ్ళ పార్టీ వర్షన్గా వాళ్ళు రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇది. సో ఏమంటారు సార్? అసలు అస్తవ్యస్తంగా తయారవడానికి కారణమే వారు. బుగ్గన రాజేంద్రనాథ్ గారి బడ్జెట్ మనం అందరం 5 సంవత్సరాలు కూడా చూసాం. అసలు అస్తవ్యస్తంగా తయారవడానికి కారణమే వారు. మద్యపానం గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్, మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయం గురించి మాట్లాడుతూ ఉన్నారా వాళ్ళు? దాన్ని కూడా 30 ఏళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఘనత కదా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వారు కూడా ఈరోజు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం వీటి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా కామెడీగా ఉంది. మళ్ళీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడటం మరీ హాస్యాస్పదం, అప్పుల గురించి మాట్లాడటం ఇంకా హాస్యాస్పదం. ఆయన చేసినటువంటి వృద్ధుడే కదా ఇదంతా. ఓకే సార్. పూర్తి తిరుపతి గారు గుడ్ మార్నింగ్ సార్. కేంద్రం ఇచ్చేటటువంటి వాటాలు కూడా తగ్గిపోయాయి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి, అనేక రాష్ట్రాలకు సంబంధించి అనేటువంటి అంశం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఈ 3 ఆర్థిక జోన్లు